సాక్ష్యంగా నాకు సమయం ఇచ్చిండు అన్న. చాలా రోజుల తర్వాత ఇచ్చిండు. అయితే ముందుగా నేను మమత, మన మధ్యలో ఉన్న మమత తెలుసు కదా, మమత వాళ్ళ భర్తను. అంతకుముందు 2006 నుంచి 2009 వరకు సాయిబాబా టెంపుల్లో అసిస్టెంట్ అయ్యగారుగా చేసేది నేను. ప్రైజ్ లార్డ్. అసిస్టెంట్ అయ్యగారుగా చేసేది నేను సాయిబాబా గుళ్ళో. ఒక విగ్రహానికి ఆరాధన చేసేవాడిని. ఒక విగ్రహానికి పూజలు నిర్వహించే అయ్యగారు, వేద పండితులు ఏ విధంగానైతే ఉంటారో అదే విధంగా నేను కూడా చేసేవాడిని. అర్చన అభిషేకాలు కూడా చేయించేవాడిని. వచ్చే వాళ్ళను తీర్థం ఇచ్చుకుంటూ, వారికి అభిషేకం ఇచ్చుకుంటూ ఆ విధంగా కొడతారు. మీరు అనుకోవచ్చు వాస్తవానికి ఈయన ఈ క్యాస్ట్ కదా, ఆ పని ఎట్లా చేసినాను అనుకోవచ్చు. కానీ అక్కడ టెంపుల్ దగ్గర చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆయన బ్రాహ్మణ్స్ డ్రింక్ చేసేవాడు అన్నట్టు, ఆల్కహాల్ తీసుకునేవాడు. నేను అక్కడ సూపర్వైజర్గా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్గా వెళ్ళిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఆ పని నడుస్తూ ఉంటే, విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఆ పని నడుస్తూ ఉంటే నేను మందు తాగకపోయేది, కానీ ఆయనకు అందించేవాడిని. ఆయనకు మందిచ్చి ఆయన బుక్కులు చదివేవాడిని నేను. ఆయన ఏవైతే చదువుతూ ఉన్నాడో విగ్రహం దగ్గర ఆ బుక్కులు చదువుతూ ఉండేవాడిని. అది చదువుతూ ఒకరోజు బాగా సిక్ అయిపోయి, డ్రింక్ చేసి సిక్ అయిపోయింది ఆయన సిక్ అయిపోయింది. అప్పుడు గురువారం రోజు సాయిబాబా గుళ్ళో పెద్ద అన్నదాన ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. అప్పుడు మా సార్ ఆయన ధనంజయ చైర్మన్ గారు ఏమన్నారంటే, హైదరాబాద్లో ఉంటుంది ఆయన ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే, ఎట్లా మరి 1500 మంది 2000 మంది దాకా వచ్చారు భోజనానికి, విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఘనంగా అన్నదానం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఎట్లా ఇది ఈ చాలీసా ఎవరు చదువుతారు, సాయిబాబా చాలీసా ఎవరు చదువుతారు, ఎవరు ఇక్కడ ఉంటారు అని చెప్తే, ఒక అయ్యగారేమో ఆరతి ప్లేట్ ఇచ్చుకుంటా ఇట్లా ఆరతి ఇచ్చుకుంటా ఉండాలి విగ్రహం దగ్గర. ఇంకో అయ్యగారేమో మౌత్ పట్టుకొని మంత్రాలు జపిస్తూ ఉండాలి, హారతి పాడాలి, హారతి సాయిబాబా అని. అగో అట్లా పాడుకుంటూ ఎవరు ఉంటారని చెప్పేసి ఒక అయ్యగారిని అడిగితే, ఆయనే బయట సెక్యూరిటీ గార్డ్ చేస్తున్న రవికుమార్ అంటారు నా పేరు. రవికుమార్ ఉన్నాడు రండి అని అంటే, పిలవండి అంటే నేను వచ్చేసి అప్పటికప్పుడు అప్పటి వరకు నేను సెక్యూరిటీ గార్డు సూపర్వైజర్ లాగానే తెలుసు. అక్కడ అయ్యగారుగా మళ్ళీ కొత్తగా చూపెడితే ఎట్లా అనుకుంటారు. తడిబట్ట స్నానం చేయించి, నాకు జంజనం లాంటివి ఏం లేవు కదా, మనకు ఉండవు కదా, తడిబట్ట స్నానం చేయించి ఏమంటారు సాయిబాబా అది ఉంటుంది కదా లాల్చి ఫైజామ్, అదొకటి వేసి దోతి కట్టించి పైన ఒక శాలువా కప్పించి ఇంకా ఆ సాయి చాలీసా పాడడానికి సమయం ఇచ్చిండు. అందరి ముందు పాడాలంటే ఇబ్బందిగా ఉండే. నన్ను అప్పటికప్పుడు ఒకటి రూమ్ లెక్క అరేంజ్ చేసిర్రు అక్కడ. ఆ రూమ్లో ఇక ఎవరు లేరు అన్నట్టుగా నేను పాడేది. అప్పుడు ఉంటుంది, హరి హోం యజ్ఞ మజంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యహం దేహ నాకం మహిమాన సచంతయత్ర పూర్వాహే అని ఇట్లా మంత్రాలు కూడా ఉంటాయి మధ్యలో. ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుండి ఆయన 1 సంవత్సరంన్నర దాకా నన్ను అసిస్టెంట్ అయ్యగారిగా వేసి పడేసింది. అంతకుముందు నాకు జీతం తక్కువ ఉన్నది. ఇప్పటికి తక్కువ ఉన్నప్పటికీ హారతి పట్టుకొని ఆ ప్లేట్ పట్టుకొని ఉంటే చాలు, అందులో వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా డబ్బులు వస్తానే ఇది కూడా మంచిగానే ఉన్నది అని చెప్పి దాంట్లో కొనసాగించిన తర్వాత 2009 వరకు చేసిన. 2010లో కానిస్టేబుల్ సెలక్షన్ కోసం నాగార్జున సాగర్ నుంచి ఇంటికి వచ్చిన. 2010లో ఏదో ఇక్కడనే అనుకుంటా రత్నమన్న ఏదో మీటింగ్ పెట్టిండు, చుట్టప్రికంగానే వచ్చిన ఇటు సైడ్ వేరే ఫంక్షన్కి. ఏదో అక్కడ మమత పాట పాడింది విన్నా నేను. ఎవరో అనుకున్నా, వాస్తవానికి ఆ తర్వాత తెలిసింది నిజమని. సాక్ష్యము భూమిని ఆకాశంలో దేవుడు సాక్షిగా పిలుస్తాడు కాబట్టి మనం ఏ పరంగా ఉన్నాం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు మనం ఈ మందిరంలో నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా కూడా దేవుని గ్రంథంలో లిఖితమై ఉంటుంది.
సో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం గొప్పది వాస్తవానికి. మమతను చూశాను. ఒక్కసారి రెండోసారి మాట్లాడినా, ఎవరో కాదు బావ, నువ్వు మా మేనత్త వాళ్ళ మరిది కొడుకువే, నేను చూసినా, నాకు తెలుసు మా బావ వాళ్ళ బాబాయ్ కొడుకు అని చెప్పి ఆమె కూడా పరిచయం చేసుకున్నది. డైరెక్టు ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్ళి కోసం కూడా. అయితే నేను విగ్రహారాధన చేసేవాడిని, నా కుటుంబం విగ్రహారాధన చేసేవాళ్ళు. ఈమె క్రిస్టియను. ఇక్కడ డ్యూయేషన్లో పెరిగింది. పొద్దున సాయంత్రం ఇక్కడ ఇదంతా ఇట్లా ఉండకపోయేది, అసలు ఇదేది లేదు వాస్తవానికి. ఊరి గుడిసె, ఆ గుడిసెలో ఇక్కడో గుడిసెలాగానే ఉండేది. అల్ల నుండి ఇళ్లకు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఆ తర్వాత దేవుని కృప ద్వారా చిన్న చిన్న కట్టింది. ఇంత కూడా హాల్ లేదు, మళ్ళీ కట్టినప్పటికి కూడా ఒక రూమ్ లాగుండే, ఇక్కడ ఒక రూము, అక్కడో రూము. ఈ సగంలోనే చర్చి కొనసాగేది, మందిరం. ఆ తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత వచ్చినప్పుడు అట్లా ఆమె నొప్పించి పెళ్లి చేసుకొని ఈ విధంగా జీవనం కొనసాగిస్తున్నాం. దేవుని కృప ద్వారా 3 పిల్లలు, అబ్బాయిలే ఇచ్చిండు దేవుడు. వాళ్ళు 3 సేవకులే. ఆమెన్. ఆ తర్వాత అసిస్టెంట్ అయ్యగారై నేను ఎక్కడో మా గురువుగారు నాకు నేర్పిన, నేను దిల్సుఖ్ నగర్ చైతన్యపురి ఉంది కదా, సాయిబాబా టెంపుల్లో 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. సాయిబాబా చాలీస కోసం, మంత్రాలు నేర్చుకోవడం కోసం 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. అట్లా తీసుకున్న తర్వాత మమత పరిచయం తర్వాత పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు నటించుకుంటూ ప్రార్థనకు వచ్చిన. వాస్తవానికి ఆమెను ఇబ్బంది పెట్టిన, అనుమానించిన, మాట తీరు, నా ప్రవర్తన అంతా వల్గర్గా ఉండేది. కొద్ది రోజులు నువ్వు ప్రార్థన పోకపోతే ఏందని, కేసముద్రమే నేను పోతా అనుడు, ఇక్కడ లేదా ప్రార్థన అనుడు, కొన్ని విధాలుగా వాస్తవానికి ఒప్పుకుంటున్నా, వాస్తవం ఇది. అట్లాంటి ఎందుకు అక్కడికే పోవాలి, అవసరమా అని అలాంటి మూమెంట్లో కూడా ఉండేది. ఆ తర్వాత ఆత్మీయ తండ్రి కాబట్టి, ఇక్కడ బలపడ్డది కాబట్టి, ఇక్కడికే రావాలనే ఒక కోరిక ఆమెకు ఉంటుంది. ఇక్కడ సంఘాన్ని బలపరచాలి కాబట్టి, సంఘం ఇక్కడ ఏంటిది అనేది ఆమెకు తెలుసు కాబట్టి అట్లా వస్తానని అన్నది. కానీ నేను అపార్థం చేసుకొని పంపించకపోవడం కూడా ఒక జరిగింది. ఒక్కొక్క సమయంలో ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసేది, నా కోసం బలమైన ప్రార్థన చేసింది. దెబ్బలు పడ్డది, తిట్లు పడ్డది, నిరీక్షించింది, నన్ను మార్చుకున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను మార్చుకొని ఇప్పుడు ఈ విధంగా వాక్యం చెప్పే విధంగా మార్చుకున్నది. ఉత్తగా మార్చుకోలే. విశ్వాసం అంటే ఉత్త విశ్వాసం ఉండవద్దు. మనం నమ్మకం మామూలుగా వచ్చిపోతాను అనే నమ్మకం ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 2:3 ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ తెలుసా? విగ్రహంలో లేనటువంటిది నేను ఇక్కడ చూశాను. విగ్రహంలో 3.5 సంవత్సరాలు నేను ఎంతోగానో దాన్ని ఆరాధన చేసి, పూజ చేసి, బట్టలు మార్చుడు. అది ఏంటిదంటే సాయిబాబా గుడిని ఆయనను పడుకోబెట్టడం ఉంటుంది ఒక పాట, ఆయనను మెలుకోవడానికి లేలే బాబా నిద్ర లేవయ్యా అనే ఒక పాట ఉంటుంది కదా, అట్లాంటి లేపేటి ఉంటాయి. సో నిజమైన దేవుడు, చూస్తున్న దేవుడు పడుకుంటాడా, నిద్రపోతాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు నా కోసం మరణించిండు అనేది నా భార్య నాకు జ్ఞాపకం చేసి, నీ కోసం, నీ పాపంలో కోసం మరణించిండు. నీ బాప్తిసం తీసుకున్నాక ఒక 2 సంవత్సరాల దాకా నేను లేను. పెళ్లి కోసం తీసుకోవచ్చు, తర్వాత నమ్మకంగా బాప్తిసం మళ్ళీ తీసుకోవద్దు, మారు మనసు పొందాలి, అది నిర్ణయించుకున్నా. పెద్ద బాబుకు 2 సంవత్సరాలు వచ్చినప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయింది బాబుకు. 2 పడవలపై ప్రయాణం కరెక్ట్ కాదు. నా ప్రార్థన ఉంటుంది, నీకు ప్రార్థన లేదు. నేను ప్రార్థన చేస్తే ఈ సమయంలో గెలుపు పొందుతాం, మన కుమారుని మనకు దక్కించుకుంటాం అని మమత చెప్పింది హాస్పిటల్లో. 3 రోజులు, శుక్రవారం నైట్ ఆయనను చేంజ్ చేస్తే 24 గంటలు చెప్తే, 24 గంటలు గడిచిన తర్వాత 48 గంటలు చెప్తే దేవా కార్యం జరుగుతుంది మమత ప్రార్థన ద్వారా. బయట నేను తాగుతున్నా, నా కొడుకు ఇట్లా అవుతుందని. శనివారం నైటు ఈ 2 పడవలపై ప్రయాణం వద్దు, పెద్ద శారం చిన్న శారం మమత ఉన్నది అక్కడ హాస్పిటల్లో. బాబుని పట్టుకొని, ఆమె అప్పటికి ప్రెగ్నెన్సీ, మళ్ళీ లోపల రేడియేషన్ ఉంటుంది, లోపల పంపించొద్దని అంటే పంపించలేదు. ఒక్కటే మాట చెప్పింది, నువ్వు మారాలి బావా, అప్పుడు మనం మన బాబుని దక్కించుకుంటాం. ఎందుకంటే ప్రథమ ఫలం దేవుడిచ్చు బహుమానము, యెహోవా సొత్తు. అది దేవుడు రక్షించుకుంటాడు, కానీ నువ్వు రక్షణలోకి రావాలి.
నీకోసం నా కోసం మరణించిండు దేవుడు ఈ లోకంలోకి వచ్చి అని నాకు చెప్పింది. అప్పుడు నేను ఆ నైట్ అంతా బట్టలు పిండుకొని ఒకటే డ్రెస్ మీద ఉన్నా కదా, టవల్ మీద ఉండి హాస్పిటల్లోనే స్నానం చేసి బట్టలు పిండుకొని బట్టలు ఆరే వరకు తెల్లారులు అట్లనే ఉండి, ఆ తెల్లారి గట్ల పోయి సిబిసి చర్చి హన్మకొండ, ఆ మిషన్ హాస్పిటల్ ముందు ఉంటుంది అది హన్మకొండల. అక్కడ పోయి ఆ పెద్ద దర్వాజా లాగున్నది, అక్కడ పోయి 2 చేతులు పైకెత్తి ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి అర్ధ గంట సేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. నేను చేసిన ఆ తప్పులు, నేను చూసిన తప్పులు, నాకు తెలిసిన తప్పులు, నేను చేసిన దొంగతనం, వ్యభిచారం ఏదైనా కావచ్చు, అన్నీ ఒప్పుకున్నా. నేను చేసిన అక్కడ ఏదైతే విగ్రహారాధన చేశానో, దేనికి మొక్కకూడదన్న దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చిండో అదంతా ఒప్పుకున్నా, చేసుకున్నా, ప్రార్థన చేసుకున్న తర్వాత మీ బాబుకు ఆ రోజు కాదు, రెండో రోజు మండే రోజు అనుకుంటా, ఏం కాదయ్యా మీ బాబు కవర్ అవుతాడు, కాకపోతే గజినిలాగా మైండ్ మర్చిపోయే గుణతత్వం ఉంటుంది, కొన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేయాలి. ఆ విధంగా దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా కార్యం జరిగింది. కాబట్టి మనకిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం మనం పాప భ్రష్టత్వంలో పడిపోతాం. ఎప్పుడు మనము ఆ రక్షణను కోల్పోకూడదు. రక్షణను సాక్ష్యం ఇచ్చుకుంటూ ఇతరులను ఏం చేస్తారు, ఇతరులకు మన సాక్ష్యం చెప్పుకుంటూ బలపరచాలి, వాళ్ళని స్థిరపరచాలి. మనం స్థిరంగా ఉండాలి. దానికి దానియేలుకు స్థిరమైన నిర్ణయం, క్రమమైన ప్రార్థన ఉంటుందట. సో ఆ ప్రార్థన స్థిరత్వం మనకు కావాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు వాక్యం చెప్పే విధంగా ఉన్నాను, ఇంత గొప్పగా రక్షింపబడ్డాను. కాబట్టి ఇక్కడ స్త్రీలే ఎక్కువ ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే భర్త ఏదైనా ఏమైనా కూడా నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి, ఇలాంటి మేలులు పొందుకోండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఈ దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ప్రైజ్ లార్డ్.